మన జ్ఞాపకం చేసుకున్నట్టే ఏమని తెలియజేస్తున్నాడు చూడండి. అక్కడ ఏమైనా పడుతుంది? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం ధ్యానం చేద్దాం. మార్చేందుకు కదిలించొద్దు, అట్లా ఉంచుదా. ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘపు దూతకు, ఇందాక సౌండ్ మారిందండి. ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు పట్టుకొని చెప్పుదేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, సహనమును నేను ఎరుగుదును. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మన సహనము, మన కష్టము, మన యొక్క స్థితి ఎరుగునని ప్రభు జ్ఞాపకం చేస్తూ కింద ఒక మాట చెప్తాడు. నువ్వు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి ఆరు అబద్ధికులని నీవు కరిగింటువని భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. అయినను మొదట నీకున్న ప్రేమను నువ్వు విడిచితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలా అంతవరకు ఆపుకుందాం, తర్వాత చదువుకుందాం. ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్న మాటలు, ఎఫెసీ సంఘములో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతున్న, ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్న ఎఫెసీ పత్రిక. అయితే ఎఫెసీ పత్రికతో మాట్లాడుతున్న ప్రభు ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మన పరిచర్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే, నీవు అలయక నువ్వు పరిచర్లో కొనసాగుతున్నావని నేను ఎరుగుదును. నీ కష్టము, నీ శ్రమ, నీ ప్రయాస నేను ఎరుగుదును. అంత మాత్రమే కాదు, కానీ ఆ అపోస్తులు కాక అపోస్తులుగా వచ్చేవారిని, అంటే అబద్ధ బోధకులను నువ్వు ఎరుగుదువు. అంటే అర్థమైంది, నువ్వు మంచి చెడ్డలు తెలుసుకోగలుగుతున్నావు, జ్ఞానము కలిగి ఉన్నావు, ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, సంఘాన్ని కడుతున్నావు, దేవుని కొరకు కావలసినటువంటి అనేకమైన కార్యాలు చేస్తున్నావు. కింద వచ్చి అంటాడు, ఏమంటాడు తెలుసా? నీవు ప్రయాసపడుతున్నావని నేను ఎరుగుదును అంటున్నాడు. చూడండి, ఇప్పుడు చదివిన వచనం ఏంది? తప్పు ఒకటి మోపకు ముందు అని ఒక మాట చదువుకున్నాం. ఏంటి తప్పు మోపకు ముందు ఒక మాట ఏంది? సహింపలేవనియు, కనుగొంటివని, అది నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి, అది చూడండి, నువ్వు సహనము కలిగి, ప్రభు యొక్క సహనమును కలిగి, సంఘాల్లో సహనము కలిగి, భారము ఎన్ని బాధలు భరించి అలసిపోకుండా గురి వద్దకు పరిగెత్తేవాడిగా, అలసిపోకుండా ముందుకు వెళ్ళేవారేగునని నేను ఎరుగుదును ఎరుగుదును ఎరుగుదును. ఈ 3 మాటలు, 3 వచనం ఎరుగుదును ఎరుగుదును అంటున్నాడు. ఏ లోపము లేదు నీలో, అన్నీ బాగున్నాయి. అయినను అంటాడు ప్రభు, తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎఫెసీ సంఘంతో అన్నమాట. ఈరోజు సేవకులైన మన జీవితాల్లో కూడా దేవుడు తన దృష్టితో చూసినప్పుడు, దేవుడు తన ఆలోచనతో చూసినప్పుడు, దేవుడు తన చిత్త ప్రకారంగా తన యొక్క పరిశుద్ధతతో మనం చూసినప్పుడు ప్రభు అన్నాడు, తప్పు ఒకటి, అన్నీ మంచిగా ఉన్నక్కడే చిన్న లోపం ఉంది. ఆ చిన్న లోపాలను సరి చేసుకుంటే నీకు మించిన వాళ్ళు లేరు. చిన్న లోపం తెలుసుంటే అలనాడు మోషే 5,000 మందికి కాదు, 5 లక్షల మందికి కాదు, అంతకంటే ఎక్కువ మందికి ఆహారము పెట్టేవాడికి ఎలా ఉన్నాడు, అనేక మంది ఆహారం ఇచ్చేవాడికి ఎలా ఉన్నాడు. ఆ దినాల్లో ఏలియా దేవుని దొరికినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదన్నాడు, వర్షం పడలేదు. తిరిగి ప్రార్థన చేశాడు, అనేక మందికి వర్షం ఇచ్చినట్లుగా భూమి ఫలం ఇచ్చినట్టు చూస్తున్నాం. యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, తన అన్నదమ్ములు వస్తున్నాడు, మిమ్మును మీ పిల్లలను పోషించుదును అంటున్నాడు. చూడండి, అలాంటి వాడిగా దేవుడు నిన్ను చేయడానికి ఆశపడుతున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది. ఏం చదవండి, అది ఏం తప్పంట? ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఒక్కొక్కటే చాలా ఒక్కటి చదువుకున్నా. ప్రభు అన్నాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. కాబట్టి నీవు మారు మనసు పొంది, ఏమన్నాడు ఇంకా? మారు మనసు పొంది, దానికి ముందు వచ్చినాం. తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తర్వాత ఏం తప్పటది? మొదట నీకున్న ప్రేమను
వదిలితివి. ఆ ఏ స్థితిలో నుండి పడితేవో మొదటి జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలు చేయము. అక్కడ అంటున్న మాట, ఒకటే మాట జ్ఞాపకం చేస్తున్న ప్రభు 2వ అధ్యాయంలో 8వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటే మాట అంటున్నాడు, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో 5వ వచనంలో ఏ స్థితిలో నుండి పడితేవో జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు నీవు మారు మనసు పొందితేనే సరి, లేనిడలా నేను నీ వద్దకు వచ్చి నీ దీస్తంభమును దాని చోటు నుండి తీసివేతను. ప్రభు అంటున్నమాట, ఏ తప్పు మోపుతున్నట్టు ఒకటి అక్కడ అన్నాడు, నీ మొదటి క్రియలను చేయము అంటున్నాడు. నీవు ఏ స్థితిలో పడుతువో జ్ఞాపకము చేసుకుని, రిమెంబర్, జ్ఞాపకము చేసుకోవటం. మారు మనసు పొంది, రిపెంటెన్స్, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు రిపీట్, రిమెంబర్, రిపెంట్, రిపీట్. రిమెంబర్, రిపెంట్, రిపీట్. రిమెంబర్ అంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో పడ్డానో జ్ఞాపకం చేసుకోవాలి, ఏ స్థితిలో నేను ఉన్నానో జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని మంచి లక్షణాలే, కానీ ఒకటి, నేను నా స్థితి ఏంటి? ప్రారంభ దినాల్లో, తొలి దినాల్లో నా విశ్వాసము, భక్తి, సేవాభారం ఏ రీతిగా ఉంది, ఇప్పుడు ఏ రీతిగా ఉంది? ఆ దినాల్లో చేసిన పరిచర్య ఎలా ఉంది, ఈ దినాల్లో చేసే పరిచర్య ఉంది? అంతకుముందు నా యొక్క జీవితంలో దేన్ని సంపాదించుకున్నాం, ఎలా ఉన్నాం, ఏం చేశాం? రిమెంబర్, జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవటం మంచిది. ప్రభు అంటున్నాడు, తప్పు ఒకటి మోపుతున్నామంటున్నాడు, ఏంటంటే నీవు జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలోకి వచ్చావో, ఏ స్థితిలో ప్రభువుని అంగీకరించావు, ఏ స్థితిలోకి వచ్చావు, ఏ స్థితిలో నువ్వు అభివృద్ధి చెందావు, ఇప్పుడు నీ స్థితి ఏ రీతిగా ఉంది? ఒకటి రిమెంబర్, రెండవది రిపెంట్. రిపెంట్ అంటే మారు మనసు. ఏ స్థితిలో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది, అంటే మనసు మార్చుకొని, అంతకు ముందులాగా ఇప్పుడు లేదు, అంతకు ముందులాగా ఇప్పుడు సేవ చేయలేకపోతున్నాను, అంతకు ముందులాగా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. అంతకు ముందు అయితే ఉదయం సాయంకాలం కొద్దిసేపు బైబిల్ చదువుకునేవాడిని, ఇప్పుడు సంఘాలు ఎక్కువైనాయి, పరిచయం ఎక్కువైనాయి, బైబిల్ చదివే సమయం కనపడటం లేదు. ఎంతో 30 సంవత్సరాల అనుభవం ఉంది, బైబిల్ చదవకుండా వాక్యం చెప్పగలనని అనే ఉద్దేశంతో మనం కొనసాగుతున్నామా? ఇంకా మనము దేవుని మీద, వీఆర్ ఆల్ డిపెండ్ అపాన్ గాడ్, దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నామా? జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే మనం రిమెంబర్, జ్ఞాపకం చేసుకుంటామో దేవుడు మనకి తెలియచేస్తాడు. దేవుడు మనకు తెలియచేస్తాడు, మన లోపాలు మనకు తెలియచేస్తాడు, మన పొరపాట్లు తెలియచేస్తాడు. మనస్సాక్షి ద్వారా మనతో దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడైతే రిమెంబర్, జ్ఞాపకం చేసుకుంటామో వెంటనే రిపీట్. రిమెంబర్, జ్ఞాపకం చేసుకుంటే రిపెంట్ అంటే మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి. ఇంతకు ముందులాగా నేను జీవించకూడదు, ఇంతకు ముందులాగా నేను బ్రతకూడదు. నేను బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి, తిరిగి అంతకుముందు చేసిన కార్యాలు చేయాలి, అంతకుముందు ప్రార్థన జీవితం ఎలా ఉందో అలా ఉండాలి అని ఉండే కొద్ది మన ఆత్మీయతలు ఎదిగే వారిగా ఉండాలి, ఆత్మీయతలో బలపడే ఉండాలి. సంఘములు, సేవకుల మధ్య అనేకమైన కుటుంబ సమస్యలు కావచ్చు, సమాజంలో సమస్యలు కావచ్చు, ఏమేమో సమస్యల వలన అతలాకుతలమైపోయే వారిగా ఉన్నప్పుడు తిరిగి ఒకవేళ ఆ స్థితిని మనం దాటిపోతే, గతం ఉన్న భక్తిని, విశ్వాసాన్ని దాటిపోయే వారికి ఉంటే అది జ్ఞాపకం చేసుకొని, రిమెంబర్ చేసుకొని మనము రిపెంట్ అంటే మారు మనసు పొంది, అక్కడ ఏమంటాడు 5వ వచనంలోనే అక్కడ రాయబడ్డ మాట ఏమంటాడంటే, నీవు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు అంటే రిపెంట్, మారు మనసు పొంది ఆ మొదట క్రియలు చేయము. చేయటం అంటే రిపీట్, తిరిగి చేయటం. ఏ స్థితి ఏది చేయటం అంట? మొదటి క్రియలు అంట. ప్రారంభ దినాలు, సేవకు వచ్చిన మొదటి నెలలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఏ సంవత్సరం సేవకు వచ్చాం మనకు తెలుసు, ఏ సంవత్సరంలో బాప్తీసం తీసుకున్నాం మనకు తెలుసు. ఆ బాప్తీసుకున్న దినాల్లో మనం ఏ రీతికున్నాం, అప్పుడే సేవలోకి వచ్చామా, అప్పుడే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళామా, ఇవన్నీ మనకు తెలుసు. అది జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలో తెలుసా? రిపీట్, తిరిగి ఆ మొదటి కార్యాలు చేయాలి. దేనైతే పోగొట్టుకున్నామో దాన్ని చేయాలి. రిపీట్. ఈ రోజుల్లో ప్రజలు ఏం కనపడుతున్నారంటే రిపీట్, తిరిగి చేసేది ఏంటంటే చేసిన తప్పులు చేసే వాళ్ళంగా, తిరిగి కార్యాలు చేసేవారిగా. అక్కడ రాయబడ్డ మాట లేని చూడండి, అట్లు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయమంటున్నాడు. అది మొదటి క్రియలు, మళ్ళా క్రియలు చేయము. మొదటి క్రియ అంటే పని మనకు తెలుసు, వెర్బ్, క్రియ. ఆ క్రియ ఏంటంటే ఇప్పుడు క్రియలు కాదంట,
మొదటి క్రియలంట. ఇప్పుడు చేసే పనులు కాదంట, మొదట చేసే పనులంట. ఇప్పుడు చేసే పనులు కాకుండా మొదట చేసే పనులు, ప్రారంభ దినాలు చేసే పనులు మళ్ళా ఎప్పుడైతే మనం చేస్తామో ప్రభు అంటున్నాడు, నీకు లోపము లేదు. సాతాను నీ మీద ఏలెత్తి చూపించడు, లోకము నీ మీద ఎత్తి చూపించడు, నేను కూడా నీ మీద ఏలెత్తి చూపించలేని వాడిగా నేను కూడా ఉంటానని ప్రభు జ్ఞాపకం చేస్తూ తర్వాత వచ్చి అంటాడు, ఇప్పుడైతే రిమెంబర్, రిపెంట్, రిపీట్. మరి మారు మనసు పొంది అంటే ఏ స్థితిలో పడితే జ్ఞాపకం చేసుకొని, రిపెంట్ మారు మనసు పొంది, రిపీట్ తిరిగి చేసేవారిగా ఉంటూ అక్కడ అన్నాడు, లేని ఎడల అలాగ మారు మనసు పొంది తిరిగి ఆ మొదటి క్రియ చేయని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతు. దీపస్తంభము దాని చోటు నుంచి. సామెతల గ్రంథం ఎన్ని వాక్యాలు చదవటం లేదు కానీ దీపస్తంభానికి వచ్చాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమా, నీ ఆత్మను ఆ స్థానములో నుంచి అంటే మనం దేవుని స్థలములో ఉండే స్థానములో నుంచి, లేకపోతే దేవుని సన్నిధిలో ఉండే స్థలములను తీసివేసి మరొక స్థలం అంటే అది నరకం కావచ్చు, మరొక స్థలం కావచ్చు, ఆ స్థలమును మార్చేవాడిగా ప్రభు కనపడుతున్నాడు. అందుకే 6వ వచనం అంటాడు, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోయలెత్తు క్రియలను నువ్వు ద్వేషించున్నావని నేను కూడా వీటిని ద్వేషించున్నాను, చేయగలవాడు ఆత్మ చెప్పుతున్న సంగతులు వినుగాక. నికోయలెత్తు బోధలు, అది చాలా ప్రాముఖ్యమైన టాపిక్. నికోలెత్తు అంటే ఎవరు, నికోలాయితు బోధలు అంటే ఏంటి, నికోలెత్తు యొక్క పరిస్థితి ఏంటి, అది ప్రత్యేకమైనది కనపడతా ఉంది. అలాంటి బోధలు నువ్వు వ్యతిరేకిస్తున్నావు, నేనే వ్యతిరేకిస్తున్నావు. దీన్ని టోటల్గా చూస్తే మనలో అన్ని మంచి ఉన్నాయి అంటే ప్రభువుకు నచ్చింది, మనలో అన్ని మంచి ఉన్నాయి, లోపం అనేది లేనే లేదు. అయితే ఒక్కటి, మొదటి క్రియలు మనం చేయటంలా, మొదటి క్రియలు చేయటం లేదు. కాబట్టి ఆ మొదటి క్రియలు చేయటానికి నువ్వు జ్ఞాపకం చేసుకో, రిమెంబరెన్స్, రిపీట్, మళ్ళా మార్పు చెంది మనసు మార్చుకో, తిరిగి రిపీట్ అంటే మొదటి క్రియలు చేయి, అప్పుడు నేను గొప్పగా వస్తున్నాడు. అందుకే మన సేవకులను మనందరికీ తెలుసు, నేను సేవకుని, మనందరం సేవకులే. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం చదవద్దు కానీ 6-7 వచనాలు అక్కడ అంటాడు, 15వ అధ్యాయంలో అంటాడు, ఫలించే దాని గురించి జ్ఞాపకం చేస్తుంటాడు. ఫలిస్తున్న చెట్టు బహుగా ఫలించాలంటే, చెట్టు ఆల్రెడీ ఫలిస్తుంటే ఇంకా అవసరంలా, ఫలిస్తుంటే చాలు. కానీ అక్కడ నాకు నచ్చిన మాట ఏంటంటే, ఫలిస్తున్న చెట్టు బహు ఎక్కువగా ఫలించాలంటే దానిలో పనికి రాని తీగలు తీసివేసుకోవాలి. పనికి రాని తీగలు తీసివేస్తే ఇంకా బాగా ఫలిస్తుంది. కనుక ఫలిస్తున్న దాంట్లో కూడా పనికిరాని ఉంటాయి. సేవకులు నా వరకు నేనైతే మనం సేవ చేస్తున్న మనకు కూడా ఉన్నాయి, మనకు తెలిసిన తెలియబడిన కొన్ని పనికిరాని ఉన్నాయి. అవి కానీ తీసివేసుకుంటే ఆ ఫలించే చెట్టు బహుగా ఫలించేటట్టుగా మన సేవ ఇంకా ఫలిస్తుంది. ఆ దినాల్లో మోషే, దేవునికి ఒక్కడే మోషే కొన్ని లక్షల మందికి ఆహారం పెట్టగలిగిన స్థాయిలో ఉన్నాడు, అనేక లక్షల మంది దాహం తీర్చగల స్థితిలో ఉన్నాడు. బైబిల్లో ఇలాంటి అనేకమైన మాటలు మనందరికీ తెలుసు. కాబట్టి మనం ఫలించి దేవుని కొరకు ఫలించే వారిగా ఉంటూ, అటు కుటుంబ వ్యవస్థలో ఫలిస్తూ, ఆ రీతిగా పరిచర్యలో ఫలించటం వలన అక్కడ వాక్యాలు అంటాడు 15వ అధ్యాయమే, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడినాడు. కనుక మనము ప్రభువుని మహిమపరచడానికి, మనం బహుగా ఫలించి ముందుకు వెళ్ళటానికి ఇక్కడ వాక్యం అనే జ్ఞాపకం చేస్తూ, ఆ మొదటి క్రియలు చేస్తూ మనం ముందుకు వెళ్ళటానికి దేవుని కృప మనకి తోడై నడిపించబడగా కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.